హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ పూరి జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుని మందిరంలో హేరా పంచమి అనే ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాం. ఓకే, హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రని సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. ఓకే, ఈరోజు మనము ఆ యొక్క హేరా పంచమి ఆ యొక్క ఉత్సవం గురించి తెలుసుకుంటున్నాము. ఇది మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో భగవంతుని యొక్క మందిరం అయినటువంటి ఆ మందిరంలో ఈ ఉత్సవాన్ని చేస్తారు. హేరా పంచమి అనేది. ఈ హేరా పంచమి అనే ఈ ఉత్సవము మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజు అంటే పంచమి రోజున ఈ హేరా ఉత్సవము అనేది జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఇది ఒక ఘట్టం లాగా ఒక నాటకీయ విధంగా అంటే ఆ లక్ష్మీదేవి తరపునటువంటి కొంతమంది బ్రాహ్మణులు, జగన్నాథుని తరపున కొంతమంది బ్రాహ్మణులు అలాగా మాట్లాడుతూ చేసేటువంటి ఒక ఘట్టం అన్నమాట. ఈ యొక్క ఈ హేరా పంచమి అనే ఈ సేవను మనకి వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాలుగా ఆ విధంగా సాంప్రదాయంగా చేస్తూ భక్తి ప్రవర్తులతో చేసేటువంటి ఈ యొక్క ఇదన్నమాట ఘట్టం. ఇదే హేరా పంచమి. అసలు హేరా పంచమి, హేరా అంటే ఏమిటి? హేరా అంటే వెదకడం అని అర్థము. అంటే ఎవరి కోసం వెదికారు అని మనం అనుకున్నప్పుడు లక్ష్మీదేవి జగన్నాథుని కోసం వెదకడం చేశారనమాట. అదే హేరా పంచమి రోజున. ఆ పంచమి అనేది రథయాత్రకు 5వ రోజున ఆ పంచమి అనేది రావడం జరుగుతుంది. ఆ రోజున ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టం అనేది మందిరంలో జరుగుతుంది. ఓకే, ఇక ఏమిటి అంటే మహాలక్ష్మి ఎవరు? సాక్షాత్తు భగవంతునికి నిత్యము సేవలు చేస్తూ ప్రతి ఒక్క పనిని కనిపెట్టుకొని భగవంతుడికి అన్ని సపచర్యలు చేస్తూ ఆయనకు పాదసేవలు అందిస్తూ ఆ విధంగా ఆమె నిత్యము భగవంతుని యొక్క సన్నిధానంలోనే ఉంటారు కదా. అలాంటి ఆ యొక్క శ్రీలక్ష్మీ దేవికి సంబంధించినదే ఈ యొక్క హేరా పంచమి. అంటే ఇది జగన్నాథుని విషయం కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి యొక్క సంఘటన. ఆమె ఎలాగా ఈ యొక్క భగవంతుని వెదకుతూ వెళ్ళడం జరిగింది అని ఆ విషయమే ఈ యొక్క హేరా పంచమి. అంటే ఇవన్నీ ఆ యొక్క కాలంలో ఆ ఆచారాలు, సాంప్రదాయాలు వాటిని అనుసరించి ఆ పద్ధతుల్ని అలాగే చేయడం అన్నమాట. మరి ఏ విధంగా ఈ హేరా పంచమి అనేది చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథుడు, సుభద్రమయి, తర్వాత బలభద్రుడు, వీళ్లకు మొదట రథోత్సవానికి ముందుగానే వారికి ఆ యొక్క స్నానయాత్ర అనేది జరుగుతుంది. ఆ స్నానయాత్రలో ఏమైంది, వాళ్ళ ముగ్గురిని కూడా గర్భగుడిలో నుండి బయటకు తీసుకురావడము, అక్కడ ఆ యొక్క జల స్నానంతో స్నానం చేయడము, అదే స్నానయాత్ర ఘట్టం. అలాగ అయిన తర్వాత వెంటనే ఏమైంది, ఎక్కువగా నీటితో వాళ్లకు ఆ విధంగా స్నానం చేయడం వల్ల వారి యొక్క ఆరోగ్యంలో ఒక విధంగా జ్వరం వచ్చినట్లుగా అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల, అనుభూతిని పొందడం వల్ల 14 రోజుల పాటు వారిని క్వారంటైన్ అంటే సపరేట్గా ఉంచి
అందరూ పరిచర్యలు ఎలాగా అంటే లక్ష్మీదేవితో సహా అక్కడ ముగ్గురికి కూడా ఆ యొక్క ఆయుర్వేద ఇవైనటువంటి ఆ జలాలను అలాగా మందులులాగా ఇవ్వడము ఆ విధంగా అది జరిగింది. ఇక అది అయ్యాక 14 రోజుల తర్వాత వీళ్ళ ముగ్గురు కోలుకున్నాక 14 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఒకే ప్రదేశంలో ఉండిపోయారు కదా! కాబట్టి ముగ్గురు కలుసుకొని మాట్లాడుకొని మనము పిన్ని ఇంటికి, పిన్ని అంటే మౌసి, నార్త్‌లో మనము అమ్మకు సిస్టర్ ఉంటారు కదా! వారిని మౌసి అంటాము. అలాగా ఆ యొక్క పిన్ని గారింటికి వెళ్దాము. అక్కడ వెళ్ళి మనము చక్కగా విహారయాత్ర చేసి వద్దాము అని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఎవరు ఆ పిన్ని అంటే మనకి ఇదివరకే మనము ఇంద్రద్యుమ్న మహారాజు గురించి తెలుసుకున్నాము. ఆ మహారాజు యొక్క ధర్మపత్నినే గుండీచ. వీరిద్దరూ భగవంతుణ్ణి తమ కుమారునిగా కోరుకుంటారు. కాబట్టే ఇక్కడ ఆమెను పినతల్లి అంటే చిన్న వాళ్ళ అమ్మకు చెల్లెలు సోదరిలాగా అన్నమాట. ఆ విధంగా అనుకొని భగవంతుడు ఆమె వారి దగ్గరకు వెళ్ళడానికి విహారయాత్రకు వీరు పథకం వేసుకొని ఇక మందిరంలో లక్ష్మీదేవి ఉన్నారు కదా! ఆమెకు తెలియజేయడానికి వచ్చి అక్కడ లక్ష్మీదేవికి ఏం చెప్తారు జగన్నాథుడు, 3 రోజుల్లో నేను నా సోదరి, సోదరుడు అందరం కలిసి గుండీచా మందిరానికి వెళ్ళి విహారయాత్ర చేసుకొని 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాము అంటూ లక్ష్మీదేవికి చెప్పడం వల్ల లక్ష్మీదేవి కూడా సరేనని చెప్పడము. ఇక వీళ్ళు ఆ రోజు రథయాత్ర. ఆ రథయాత్ర రోజు ముగ్గురు కూడా చక్కగా వారి వారికి అలంకరింపబడినటువంటి ఆ రథాలలో కూర్చొని బయలుదేరుతారనమాట. అది మనము రథోత్సవము అంటాము. ఈ రథం కూడా గుండీచా మందిరానికి అంటే ఆ యొక్క జగన్నాథుని మందిరం నుంచి గుండీచా మందిరంకి దాదాపు 3 కిలోమీటర్ల సమయమే పడుతుంది వెళ్ళడము. కానీ అలాగా ఆ 3 కిలోమీటర్లకి ఈ జగన్నాథుని యొక్క రథాలు ఎప్పటికి చేరుతాయి? ఒక్కొక్క సంవత్సరం అయితే ఉదయం బయలుదేరితే సాయంత్రం వేళకంతా చేరుకునేస్తది. ఒక్కొక్క రోజు మరుసటి రోజు చేరుకుంటది. ఒక్కొక్క రోజైతే 2, 3 రోజులు కూడా పడతది. ఈ విధంగా ఎందుకు అంటే అది జగన్నాథుని యొక్క సంకల్పం, ఆయన యొక్క కోరిక. ఒకసారైతే ఏమైందంటే బలభద్రుడు, సుభద్రమయి గుండీచా మందిరంలోకి వెళ్ళిపోయారు. ఇక కొద్ది సమయమే ఉంది. ఒక 20 అడుగులు వేస్తే మందిరం లోపలికి చేరుకోవచ్చు. కానీ జగన్నాథుడు అక్కడే ఆగిపోయారనమాట. ఇక నసేమిరా ఎంత ట్రై చేసినా కానీ ఆ చక్రాలు కదలడం లేదు. ఎంతో ప్రయత్నించారు. లాగి చూసారు. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి ఏం చేసినా ఆ 20 అడుగుల ఆ సమయం కోసం ఆయన అక్కడే నిలిచిపోయి ఆ రోజు రాత్రంతా కూడా అక్కడే ఉండిపోయారు. మళ్ళీ ఉదయం లేవగానే రథాలను కదిపినప్పుడు కదిలి లోపలికి వెళ్ళిపోయారట మందిరం లోపలికి. అంటే ఇదంతా కూడా ఈ జగత్తుకే నాథుడు కదా ఆయన. కాబట్టి ఆయన లీలలు, ఆయన ఇష్టం. ఆయన కదిలితే రథాన్ని తీసుకువెళ్ళాలి. నసేమిరా నేను ఇక్కడే ఉంటాను అంటే అలాగే ఉండాలి. ఆ విధంగా ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టమే అని చెప్పాలి పూరి జగన్నాథ్ క్షేత్రంలో. అందుకే ఆ రథోత్సవం రోజుల్లో కొన్ని లక్షల మంది వచ్చి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా రథోత్సవము రథాల్లో కూర్చొని ముగ్గురు కూడా విహారయాత్రకు బయలుదేరారనమాట. అలాగ బయలుదేరి వాళ్ళు వెళ్ళడము గుండీచా మందిరము అని మనం అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఏ ఆనందంతో వెళ్తున్నారు, ఆ ప్రదేశాన్ని సుందరాచలం అని కూడా అంటారు గుండీచా మందిరాన్ని. ఆ సుందరాచలం అంటేనే అక్కడ పూర్తిగా ఆ ఉద్యానవనంలాగా బృందావనంని తలపోసే విధంగా వాళ్ళు తలుచుకొని అక్కడికి వెళ్ళి ఆనందంగా ఆడుతూ పాడుతూ స్నేహితులతో గడిపి తిరిగి రావడం అనమాట. ఒకవేళ ఇక్కడి నుంచి బయలుదేరితే ఒక్క రోజు అనుకోండి.
అక్కడికి గుండీచా మందిరం చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు అక్కడ ఉంటారు. 8 రోజులు అయింది. 9వ రోజున తిరిగి రిటర్న్ అవుతారనమాట. మళ్ళీ అదే రథాల్లో వాళ్ళు ఆసీనులయ్యి మందిరానికి వచ్చి చేరుకుంటారు. ఇది ఆ యొక్క రథోత్సవము లో బయలుదేరి గుండీచా మందిరంకు చేరుకునే విషయం. మరి ఈ హేరా ఉత్సవం ఎందుకు చేస్తారు అంటే 3 రోజులు అదే లక్ష్మీదేవి అనుమతితో వాళ్ళు అంటే ఇంకా చెప్పారు అంతే. తర్వాత చెప్పకుండానే బయలుదేరారనమాట ముగ్గురు. సరే లక్ష్మీదేవి ఒకరోజు చూశారు, రెండవ రోజు చూశారు, మూడవ రోజు, నాలుగవ రోజు ఆ విధంగా 4 రోజులు గడిచిపోయాయి. ఐదవ రోజు ఉదయము ఐదో రోజు చూసేసరికి అప్పటికి కూడా జగన్నాథుడు రాలేదన్నమాట. ఇది ఏమిటి అంటే పూర్తిగా ఈ హేరా పంచమి అనేది భగవంతునికి కూడా బాధ్యతలు, హ్మ్, తర్వాత ఆ భావోద్వేగ బంధాలు, గృహస్థ జీవితంలో ఆ యొక్క విషయాలలో బంధించబడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే భగవంతునికి కూడా అవన్నీ కూడా ఆయన అక్కడ బందీ అవుతారు. అంటే ఏ ఎందులోనూ బందీ అయినా వాటికి అతీతుడు ఆధ్యాత్మికంగా. కానీ ఇలాంటివన్నీ కూడా ఆ బాధ్యతలు, ఆ భావోద్వేగ బంధాలు, గృహస్థ జీవితంలో ఆ కట్టుబడి ఉండడము ఇవన్నీ కూడా జరిగే విధమైనటువంటి ఆ యొక్క ఘట్టమే ఈ హేరా పంచమి. ఇక ఐదవ రోజు లక్ష్మీదేవి ఏం చేశారు? తానే బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. అంటే ఇక్కడ చూడండి లక్ష్మీదేవి కూడా, ఆమె కూడా భార్యాభర్తల యొక్క అనురాగం, హ్మ్, ఆ యొక్క కల్మషం లేనటువంటి ఆ అనుబంధానికి ప్రతీకగా అంటే ఎలా ఉన్నారో ఏమో అంటే 3 రోజుల్లో తిరిగి వస్తానన్నవారు 5వ రోజు అయిపోయింది. ఇంకా రాలేదు. అక్కడే ఉండిపోయారా? ఎలా ఉన్నారో అనేసి లక్ష్మీదేవి కూడా చాలా గాబరపడుతూ ఇంకొకటి చెప్పిన సమయానికి రాలేదు కదా! అది కోపం ఉన్నది. ఆ విధంగా అనుకొని ఆమె కూడా ఈ యొక్క మందిరానికి బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. అసలు జగన్నాథుడు లక్ష్మీదేవిని ఎందుకు సోదరిని, సోదరి అందరితో కలిసి వెళ్తున్నారు. లక్ష్మీదేవిని కూడా చెప్పి ఆమెను కూడా తీసుకువెళ్ళవచ్చు. కానీ ఎందుకు లక్ష్మీదేవిని అక్కడ తీసుకువెళ్ళలేదు అని దానికి చెప్పడం ఏమిటి అంటే లక్ష్మీదేవి ఐశ్వర్య భావంలో ఉంటారు. పూర్తిగా అంటే మనము భాగవతంలో వైకుంఠం కూడా గురించి తెలుసుకున్నాం. అక్కడ నిత్యము లక్ష్మీదేవి ఆభరణాలతో ఆ యొక్క పట్టు పీతాంబరాలతో కాంతివంతమైన తేజోవంతమైన తేజస్సుతో ఆ విధంగా అంటే ఐశ్వర్య భావం ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ వీరు వెళ్ళే ప్రదేశం ఏమిటి? బృందావనం. బృందావనం అంటే అక్కడ అందరూ కూడా గోపికలు, గోపబాలురు, స్నేహితులు, భగవంతుని స్నేహితులు వీళ్ళందరూ కూడా మాధుర్య భావంతో ఉంటారు. భగవంతునికి సేవ చేయడము, ఆ మాధుర్యాన్ని పొందాలనుకోవడము అలాగా. అంటే ఒక విధంగా చెప్తే సింపుల్ అలాగా ఉంటారు. అంటే ఆ గోపికలంతా కూడా ఉదయం లేస్తే ఆ గోవుల్ని పోషించడము, పాలు పితకడము, అక్కడ ఆ గోవులు వేసినటువంటి ఆ పేడను శుభ్రం చేయడము, సాధారణ ఒక జీవన స్థాయి అనమాట. అలాగుండడము. తర్వాత వనాలకు వెళ్ళడము, గోవులను తీసుకువెళ్ళడము, తిరిగి రావడము, సాధారణ జీవితంలో గడపడము. అలాగా ఉంటూ కూడా వారు ఏ యొక్క కార్యాలు చేస్తూ ఉన్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయన ఆ యొక్క అదే వేణునాదాన్ని విన్న వెంటనే ఎక్కడ పనులను అక్కడ వదిలివేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడము. ఆ విధంగా ఆ మాధుర్య లీలలో ఆ మాధుర్య భావాన్ని అనుభూతి పొందుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఐశ్వర్య స్వభావం కాబట్టి ఆమె నిత్యము ఆ యొక్క ఆ యొక్క బంగారు ఆభరణాలు అలాగా ఐశ్వర్య భావంతో ఆమె ఇదిగా ఉంటారు. అదే విధంగా ఇక్కడ అది రీజన్ అనమాట. అంటే ఆమె లక్ష్మీదేవి ఇక్కడ వచ్చి
దీనికి ఆమె అడ్జస్ట్ కాలేరు అని. అదేవిధంగా చూడండి, జగన్నాథుడు ఆ యొక్క రూపాన్ని పొంది ఎప్పుడైతే ఇక్కడికి రావడం జరిగిందో, లక్ష్మీదేవి వైకుంఠం విడిచి ఇక్కడికి వచ్చేశారు. హ్మ్. ఆ విధంగా వచ్చేసి బృందావనంలో భాండీరవనం ఆ ప్రాంతంలో ఆమె అంటే ఆమె రావడము అదే ఐశ్వర్య భావంతోనే వచ్చారు. చక్కగా బంగారు అలంకరణలతో అలాగా రావడంతో శ్రీకృష్ణుడు యొక్క గోపికలతో లీల జరుగుతున్నప్పుడు అక్కడ గోపికలు కూడా లోపలికి ప్రవేశం ఇవ్వలేదు. అంటే ఆమె ఐశ్వర్య భావంతో ఉన్నది అన్న ఇది. అప్పుడు ఆమె ఆమె చెప్పిన విషయం ఏమంటే, "నీవు తపస్సు చేసి ఒక గోపికలాగా రూపాన్ని పొందితే కానీ భగవంతుని యొక్క ఆ యొక్క లీలలో పాల్గొనడానికి లేదు" అన్నప్పుడు ఆ భాండీర వనంలో లక్ష్మీదేవి ఒక ప్రాంతంలో కూర్చొని తపస్సు ఎన్నో సంవత్సరాలు చేశారట. ఇప్పుడు కూడా మనం భాండీర వనం వెళ్తే లక్ష్మీదేవి తపస్సు చేసిన ఆ యొక్క మందిరం అక్కడ ఉన్నది. ఆ విధంగా అంటే భగవంతునికి బృందావనం అంటే ఒక సాధారణమైన పరిస్థితిలో అందరూ ఉంటూ వారు ఆ ప్రసాదాలను తింటూ ఉంటారు. అలాగే భగవంతునికి ఆ ప్రసాదాన్ని తినిపిస్తారు. ఆ విధంగా అంటే ఒక మామూలు జీవన విధానంలో ఇదవుతారు. కాబట్టి లక్ష్మీదేవిని అక్కడే ఉంచి వస్తాను అని జగన్నాథుడు బయలుదేరడం అయిందనమాట. ఇక లక్ష్మీదేవి కోపం వచ్చేసి ఇక చక్కగా ఇక్కడ ఆ ఘట్టంలో కూడా లక్ష్మీదేవిని ఆ విగ్రహానికి చక్కగా అలంకరణ బాగా చేస్తారు. నగలన్నింటినీ వేసి ఒక పల్లకీలో హ్మ్, అందరూ సేవకులనంతా కూడా తీసుకొని లక్ష్మీదేవి బయలుదేరుతారనమాట. ఒక రహస్య మార్గం గుండా నేరుగా కాదు. అలాగా బయలుదేరి ఆ యొక్క గుండీచా మందిరము స్థలానికి చేరుకుంటారనమాట. అలాగ చేరుకునేసరికి ఎప్పుడైతే లక్ష్మీదేవిని చూసారో, అక్కడ ఉన్నటువంటి గుండీచా మందిరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అలాగే స్తబ్దులయ్యారు. హ్మ్. ఈ విధంగా అంటే ఏమి మెసేజ్ ఏం లేదు కదా! అలాగే వచ్చేసారు. ఇక ఇక్కడ ఘట్టం ఎలాగా ఒక నాటకీయ రంగంలో జరుగుతాదనమాట. ఈ లక్ష్మీదేవి తరపున ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ నిలుచుకొని ఉంటారు. అక్కడ జగన్నాథుడు గర్భగుడిలో లోపల ఉంటారు. సుభద్రమయి, బలరామునితో. బ్రాహ్మణులు బయట ఉండి వీళ్ళని లోపలికి వెళ్ళకుండా నిలువరిస్తారనమాట. లక్ష్మీదేవి తరపున వాళ్ళని. అప్పుడు వీళ్ళందరూ కూడా కోపంతో అదే భగవంతుని యొక్క పత్ని ఈమె లోపలికి పంపాలి అని చెప్పినప్పుడు ఇక కొద్దిగా అలాగా సంభాషణలు అన్నీ అయ్యాక తరువాత లక్ష్మీదేవి లోపలికి వెళ్తారనమాట. అలాగ వెళ్ళినప్పుడు అక్కడ జగన్నాథుడు హాయిగా అక్కడ విహరిస్తూ ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. ఒక్కసారిగా లక్ష్మీదేవిని చూడగానే ఆయన కూడా అలాగే నిలిచిపోయాడు స్టన్ అయిపోయి. తర్వాత మెల్లగా ఆమె అంత కోపంతో ఉన్నది అని తెలుసుకొని శాంతపరచడానికి ప్రయత్నించారు. అయినా కానీ లక్ష్మీదేవి తగ్గలేదు. కోపము తగ్గించుకోలేదు. తర్వాత ఆయన తన మెడలో ఉన్నటువంటి ఒక మాల దానిని తీసి ఆజ్ఞమాల అంటారు దాన్ని. అంటే తాను ఒప్పందాన్ని ఒప్పుకొని ఇక 2 రోజుల్లో తిరిగి శ్రీమందిరానికి వచ్చేస్తాను అంటూ చెప్పి ఆ మాలను లక్ష్మీదేవికి ఇవ్వడం అనమాట. అంటే ఒక ఇది చేసుకోవడం, సంధి చేసుకోవడం లాగా. నేను తప్పకుండా వస్తాను 2 రోజుల్లో అని ఒక మాలను లక్ష్మీదేవికి ఇవ్వడము. ఆ మాలను లక్ష్మీదేవి తీసుకొని అలాగే కోపంతోనే ఇంకా అక్కడ శాంతపడలేదు. కోపంతోనే ఆమె వడివడిగా బయటకు రావడము. ఆమెతో పాటు వచ్చిన సైనికులందరూ కూడా బయటకు రావడము. ఆ యొక్క బ్రాహ్మణులు అన్నమాట. ఆ రూపంలో ఉన్న బయటకు రావడము. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆ కోపం అలాగే ఉండడం వలన భగవంతుని యొక్క రథంలో వచ్చారు. నంది ఘోష భగవంతుని రథం. ఆ యొక్క రథంకి చక్రానికి ఇరుసు ఉంటది. అంటే చక్రం నడిచే తిరుగుతూ ఉన్నప్పుడు ఒక కమ్మీని ఉంచుతారు. ఇరుసు అంటారు. ఆ ఇరుసుని కానీ విరిచేస్తే ఇక చక్రం పనిచేయదు. తిరగలేదు. కాబట్టి వీళ్ళందరూ కోపంతో
అలాగ చక్రం ఇరుసుని విరచడానికి ప్రయత్నించడము, చక్రాలను విరచడానికి ప్రయత్నించడము, అలాగా అక్కడ ఒక యుద్ధంలాగా చేస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి అలాగే కోపంతో ఉండి ఆమె వీటినంతా కూడా అక్కడొక పెద్ద చింత చెట్టు. హ్మ్. ఆ చెట్టు వెనక నుండి చూస్తున్నారనమాట. ఈ తతంగం అంతా. వారందరూ కూడా ఆ రథాల్ని విరచడము, కోపంతో ఒకరికొకరు అరుచుకోవడము, అలాగా అరుస్తూ చేయడము అవన్నీ చూస్తూ ఒక చెట్టు వెనక నుంచి ఆమె చూసారట. ఎందుకు అలాగ చెట్టు వెనక నుంచి అంటే, లక్ష్మీదేవికి కూడా కోపం ఉన్నా కానీ భగవంతుని మీద చాలా అనురాగం, ప్రేమ. కాబట్టి ఇలాగ అంటే తాను కూడా తగ్గి మాట్లాడి ఉండొచ్చు. లేకపోతే అది సర్దుకొని వచ్చేయవచ్చు. అలా లేకుండా కోపంతోనే వచ్చేసారు కదా! కాబట్టి ఆ విధంగా ఆమెకే ఒక విధంగా అనిపించి ఆ చెట్టు చాటు నుండి ఆ యొక్క విషయాన్నంతా గమనించారట. ఇక తర్వాత వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత వారందరూ లక్ష్మీదేవి దగ్గరికి రావడము. అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ ఆ యొక్క పల్లకీలో కూర్చొని ఆ రహస్య దారి. అది షార్ట్ కట్ లాగనమాట. అది ఏంటంటే హేరా గోహిరి లేన్ అని చెప్తారు. ఆ రహస్య దారిలో ఆమె ఆహ్, వచ్చినటువంటి ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్‌లో ఆమె మళ్ళీ అలాగే వచ్చి ఈ యొక్క గుండీచా మందిరాన్ని చేరుకున్నారనమాట. ఇదే ఆ యొక్క హేరా పంచమి అది జరుపుతారు. అది ప్రతి రథయాత్ర రోజు 5వ రోజుకి ఇది తప్పకుండా జరుగుతది. ఈ ఇదే ఈ యొక్క హేరా పంచమి. అంటే భగవంతుడు ఈ మందిరం నుంచి ఆ గుండీచ మందిరంకి వెళ్ళి అక్కడ హాయిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవికి అలిగి ఆమె వెళ్ళి తర్వాత వచ్చే విధంగా చేసుకోవడం అన్నమాట. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.